మనం దీని ముందు వీడియోలో రసాయన చర్య అంటే ఏంటి? రసాయన సమీకరణం అంటే ఏంటో తెలుసుకున్నాం కదా! ఇప్పుడు అదే రసాయన సమీకరణాన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి? అంటే తుల్యం చేయాలి. ఇంగ్లీష్‌లో దీన్ని బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ అని అంటారు. ఇలా బ్యాలెన్స్ చేసే ముందు రసాయన చర్య గురించి మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. అదేంటంటే రసాయన చర్య జరిగినప్పుడు అక్కడ ఎలాంటి పరమాణువులు సృష్టించబడవు. అదేవిధంగా ఏ పరిమాణంలోనూ పరమాణువులు నాశనం కూడా చెందవు. అంటే రెండు వైపులా ఖచ్చితంగా సమానమైన ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే రసాయన సమీకరణం అనేది ఖచ్చితంగా మనకు తుల్యం చేయబడి ఉండాలి. దీనికోసం ఇక్కడ ఒక రసాయన సమీకరణం ఉంది అని అనుకుందాం. అంటే ఇక్కడ క్రియాజనకాలు ఉన్నాయి. ఇక్కడ క్రియాజన్యాలు ఉన్నాయి. ఎడమ వైపు రియాక్టెంట్స్, కుడివైపు ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇది మనకు తెలుసు కదా! క్రియాజనకాల వైపు ఎన్ని మూలకపు అణువులు లేదా పరమాణువులు అయితే పాల్గొంటున్నాయో, క్రియాజన్యాల వైపు కూడా అన్నే ఏర్పడతాయన్నమాట. అంటే వీటి సంఖ్య వీటి సంఖ్యకు సమానంగా ఉంటుంది. అంటే క్రియాజనకాల యొక్క సంఖ్య లేదా రియాక్టెంట్స్‌లో ఉండే మూలకాలు అణువుల సంఖ్య క్రియాజన్యాల్లో ఉండే మూలకపు అణువుల సంఖ్యకు సమానంగా ఉంటే ఆ ఈక్వేషన్‌ని మనం ఏమంటామంటే బ్యాలెన్స్‌డ్ ఈక్వేషన్ లేదా తుల్యం చేయబడిన రసాయన సమీకరణం అని పిలుస్తాం. ఇది వినడానికి కొంచెం మీకు కష్టంగా అనిపించొచ్చు. కానీ కొన్ని సూచనలు పాటిస్తే ఇది మీరు చాలా సులభంగా చేయొచ్చు. మరి ఆ సూచనలు లేదా నియమాలు ఏంటో చూద్దామా? ఒకటి, రసాయన సమీకరణానికి రెండు వైపులా పదార్థాల సరైన సాంకేతికాలను రాయాలి. సాంకేతికాలంటే కెమికల్ నేమ్స్ కదా! సపోజ్ మీకు హైడ్రోజన్ ఉంటే హెచ్ అని, అల్యూమినియం ఉంటే ఏఎల్ అని, ఆక్సిజన్ ఉంటే ఓ అని అలా రాస్తాం కదా! అలా రెండు వైపులా సరైన సాంకేతికాలను తెలుసుకొని రాయాలి. రెండవది, సాంకేతికాలకు ముందు రాసే సరైన గుణకాన్ని కనుక్కోవాలి. అంటే ఏ మూలకానికి ఎన్ని ఫార్ములా యూనిట్స్ ఉన్నాయి? ఆ ఫార్ములా యూనిట్స్ రెండు వైపులా సమానంగా ఉన్నాయా లేదా? ఈ విషయాన్ని మీరు ఇప్పుడు మనం చెప్పుకునే ఉదాహరణలో నిశితంగా గమనిస్తారు. గుణకాలు కనిష్ట పూర్ణాంకాలుగా ఉండాలి. అంటే ఫ్రాక్షన్స్‌గా 1.5, 1.2 అట్లా కాకుండా కనిష్టమైన పూర్ణాంకాలుగా ఉండాలి. బాణపు గుర్తుకు ఇరువైపులా మూలకాల పరమాణువులు సమానంగా ఉన్నాయో లేదో ఖచ్చితంగా చూడాలి. ఈ 4 నియమాలను మీరు పాటించినట్టయితే ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దాన్ని చాలా సులభంగా బ్యాలెన్స్ చేస్తారు. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకొని వివరించుకుందామా? ఆ ఉదాహరణ అల్యూమినియం ఆక్సైడ్ ఏర్పడ్డం అనుకుందాం. ఇక్కడ సమీకరణంలో రియాక్టెంట్స్ ఈ 2 కూడా రియాక్షన్‌లో పాల్గొంటున్నాయి. వాటి సాంకేతికాలను మొదటి నియమం ఏంటి? సాంకేతికం రాయడం. అల్యూమినియంకి ఏఎల్, ఆక్సిజన్‌కి ఓ, అలాగే ఇక్కడ ఏర్పడిన ప్రొడక్ట్ యొక్క సాంకేతిక నామం లేదా ఫార్ములా యూనిట్. ఇక్కడ మనం క్రియాజనకాలలో ఉన్న ప్రతి విభాగాన్ని ఒక ఫార్ములా యూనిట్ అని అంటాం. ఈ మూలకపు అణువులవ్వచ్చు, పరమాణువులవ్వచ్చు. ఇక్కడ చూస్తే O2 అణువు కదా! ఇది పరమాణువు. 2 ఉంటే అది అణువు. ఈ క్రియాజనకాలనేవి ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు. అలాగే అవి మూలకపు అణువులు లేదా మూలకపు పరమాణువులు లేదా అయాన్లు కూడా అయ్యే సందర్భాలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు అల్యూమినియం ప్లస్ O2 గివ్స్ రైజ్ టు అల్యూమినియం ఆక్సైడ్. ఈ రసాయన సమీకరణం సరైన తుల్యం చేయబడలేదు. అంటే బ్యాలెన్స్‌డ్‌గా లేదు. మనం చేయాలి దీన్ని. మొదటి నియమం పూర్తయింది. సాంకేతికాలను రాసాం. రెండో నియమం ఏంటి? వాటి మూలకపు సాంకేతికాలకు ముందు గుణకాలను మనం చూడాలి. ఏమి రాయాలనేది. మీరిక్కడ చూసినట్టయితే ఇక్కడ అల్యూమినియం 2 పరమాణువులున్నాయి కదా! అలాగే ఆక్సిజన్ 3 పరమాణువులున్నాయి. మీరిక్కడ ఇలా గమనించండి. అల్యూమినియం 1, ఆక్సిజన్ 2, అల్యూమినియం ప్రొడక్ట్స్‌లో 2 పరమాణువులు, అలాగే 3 ఓ పరమాణువులు ఉన్నాయి. ఆక్సిజన్ పరమాణువులు. ఇప్పుడు దీన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ ఈ రియాక్షన్‌లో సాంకేతికాలకు ముందు గుణకాలను ఏ విధంగా రాస్తున్నానో గమనించండి. ఇక్కడ 3 ఉన్నాయి. ఏంటి? ఆక్సిజన్ పరమాణువులు. మనం దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఇక్కడ నేను 3తో గుణించి, ఇక్కడ 2తో గుణిస్తాను. అప్పుడు రెండు వైపులా 6 ఆక్సిజన్‌లు వస్తాయి. అది ఎట్లాగో చూడండి. ఇక్కడ నేను 2తో గుణించాను. అంటే ఇక్కడ ఎన్నున్నాయి ఆక్సిజన్ పరమాణువులు? 2 ఇంటూ 3 6 ఆక్సిజన్ పరమాణువులు ఉన్నాయి. దీన్ని నేను బ్యాలెన్స్ చేయడం కోసం క్రియాజనకాల వైపు 3తో గుణించాను ఆక్సిజన్‌ని. ఇప్పుడు చూడండి. ఇటువైపు అంటే రియాక్టెంట్స్ వైపు 6 ఆక్సిజన్ పరమాణువులు, ప్రొడక్ట్స్ వైపు కూడా 6 ఆక్సిజన్ పరమాణువులు ఉన్నాయి. 2 ఇంటూ 3 6. ఇక్కడ 3 ఇంటూ 2 6. సరిపోయింది కదా! ఇంకొకటి ఇక్కడ మనం చూడాల్సింది
అల్యూమినియం. ఇప్పుడు అల్యూమినియం ఇక్కడ ప్రొడక్ట్స్‌లో 4 పరమాణువులున్నాయి. మీరు చూస్తేనే చాలా ఈజీగా అర్థమవుతుంది కదా! దేనితో గుణించాలి ఇక్కడ మనం అప్పుడు? 4తో గుణించాలి. ఇప్పుడు మీరు నాలుగో నియమాన్ని పాటించి చూడండి. అన్ని వైపులా మనకి అంటే రియాక్టెంట్స్ వైపు, ప్రొడక్ట్స్ వైపు సమానంగా ఉన్నాయో లేదో చూడండి. ఇటువైపు 4 అల్యూమినియం పరమాణువులు, అలాగే 6 ఆక్సిజన్ పరమాణువులున్నాయి. అలాగే ఇటువైపు కూడా 4 అల్యూమినియం పరమాణువులు, 6 ఆక్సిజన్ ఉన్నాయి. అంటే రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్‌లో మనకు మూలకపు అణువులు లేదా పరమాణువుల సంఖ్య సమానంగా ఉంది కదా! అందుకే దీన్ని మనం ఏమంటాం అంటే బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ లేదా సమతుల్యం చేసిన రసాయన సమీకరణం అని పిలుస్తాం.